నమస్తే వార్తలకి స్వాగతం. వివరాల్లోకి వెళితే చేపల వేటపై ఆధారపడిన కుటుంబాలకు అండగా నిలవడానికి కూటమి ప్రభుత్వం మత్స్యకారుల సేవలో పథకాన్ని తీసుకొచ్చింది. ఈ పథకం కింద వేట నిషేధ సమయంలో మత్స్యకార కుటుంబాలకు ఆర్థిక సహాయం అందించనున్నారు. ఒక్కో కుటుంబానికి 20,000 రూపాయల ఆర్థిక సహాయం అందించనున్నారు. శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల నియోజకవర్గంలో మత్స్యకారుల సేవలో పథకాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. కాన్స్టిట్యున్సీలో ఉన్నాము. మరి స్థానిక అభివృద్ధి చెంది ఈరోజు బడ్జెట్లు అందించడమే కాకుండా మరి అభివృద్ధికి సాంప్రదాయమైనటువంటి ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను తమిళనాడు రాజకీయ నాయకుడు కెఎస్ రాధాకృష్ణన్ కలిశారు. పవన్ కళ్యాణ్ తో మంగళగిరిలో పార్టీ ఆఫీసులో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వర్తమాన తమిళనాడు రాజకీయాలు, భాష, సంస్కృతి, పర్యావరణ పరిరక్షణ సంబంధిత అంశాలపై చర్చించారు. పర్యావరణ పరమైన విషయాల్లో రైతాంగ పోరాటం, కన్నగి ఆలయం విషయమై కేరళ ప్రభుత్వంతో సాగిన న్యాయ పోరాటంలో తన పాత్రను పవన్ కళ్యాణ్ కు రాధాకృష్ణన్ తెలియజేశారు. పశ్చిమ కనుమల్లో పర్యావరణ పరిరక్షణకు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో చేసిన పోరాటాన్ని వివరించారు. ఈ సందర్భంగా రాజకీయంగా తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి దివంగత నేత కరుణానిధి, నెడుమారన్, ఈవీకే సంపత్ లాంటి నాయకులతో ఉన్న అనుబంధాన్ని ఆయన ప్రస్తావించారు. అనంతరం పవన్ కళ్యాణ్ సత్కరించి కరుంగాలి కంబును బహుకరించారు. కరుంగాలి కంబుకి ఇరువైపులా పవిత్రమైన పంచలోహాలతో కూడిన క్యాప్స్ ఉంటాయని రాధాకృష్ణన్ వివరించారు. లిక్కర్ కుంభకోణంలో తిమింగలాలు అన్ని కూడా బయటపడతాయని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. ఇప్పుడు ఆ వివరాలు చూద్దాం. ఒక మాట నేను అడుగుతుండా, 2018-19లో ఐఎంఎల్ కేసెస్ 3,84,000. మధ్యలో జగన్మోహన్ రెడ్డి టైంలో 1,87,000, 1,87,059,131 కేసులు సేల్స్. అంటే 3,84,000 నుంచి 1,87,000 ఒకే ఊళ్ళో అగ్రి కరోనా. 21-22 2,63,000 కేసులు. బీర్ కేసెస్ అయితే పర్ మంత్ 18-19లో 23 లక్షల కేసెస్, 19-20లో 17,74,000, 20-21లో 4,75,000, 22-23లో 6,79,000. నేనేమంటానంటే ఇక్కడ జరిగిన దోపిడీ కేసుకి ఒక్కొక్క టైప్ ఆఫ్ బ్రాండ్కి, చీప్ బ్రాండ్కి 150 రూపాయలు. నేను ఉండింది చెప్తుండా. ఇంకొక బ్రాండ్కి 250, ఇంకో బ్రాండ్కి 350, 600. ఒక కేస్ అంటే 48 స్మాల్ బాటిల్స్, క్వార్టర్ బాటిల్స్ ఉంటాయి. అవి సపోజ్ ఒక దాంట్లో ఒక బాటిల్ 150, 250కి అమ్ముతారు బయట. ఇది త్రూ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ స్కానింగ్ చేసి షాప్స్కి పంపిస్తారు. ఇక్కడ కసిరెడ్డి అండ్ టీం, జగన్మోహన్ రెడ్డి టీం చేసింది ఏంటంటే స్కానింగ్కి పోకుండా, డిపోకి పోకుండా, ఎక్సైజ్ డిపార్ట్మెంట్ డిపోకి పోకుండా డిస్టిలరీ టు నేరుగా సేల్స్. ఎందుకంటే ఆ స్టాఫ్ వాళ్ళు పెట్టుకున్న షాపులు. అది ఎంత అని ఈరోజు సిట్ తేల్చాల్సిన అవసరం ఉంది. నేను చెప్పిన సేల్స్ అంతకుముందు తెలుగుదేశం టైంకి ఇప్పటికీ మధ్యలో ఎందుకు వచ్చింది ఇది? ఎందుకంటే అనఫిషియల్ సేల్స్, డిపోకు పోకుండా నేరుగా అమ్మిన సేల్స్ ఎంత? అందుకని 3,200 కోట్లు కాదు, మోర్ దెన్ 10,000 crores, 10,000 కోట్ల పైన. రాష్ట్ర జీవనాడి పోలవరం ప్రాజెక్టును బ్యారేజీగా మార్చే కుట్రకు చంద్రబాబు పాల్పడుతున్నారని మాజీ మంత్రి, వైఎస్ఆర్సీపీ తూర్పు గోదావరి జిల్లా అధ్యక్షుడు చెల్లిపోయిన వేణుగోపాల కృష్ణ మండిపడ్డారు. తన స్వార్థ ప్రయోజనాల కోసం పోలవరం ఎత్తు తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం వద్ద చంద్రబాబు రాజీ పడ్డారని ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం రాజమహేంద్రవరంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రయోజనాలను పూర్తిగా కేంద్రం ముందు తాకట్టు పెడుతున్న చంద్రబాబు చరిత్రలో ద్రోహిగా మిగిలిపోవటం ఖాయమన్నారు. రాష్ట్ర విభజన సమయంలో పోలవరం జాతీయ ప్రాజెక్టుగా కేంద్రమే నిర్మించి ఇస్తుందని, ఏపీకి ప్రత్యేక హోదాను ఇచ్చి ఆదుకుంటుందని కేంద్ర ప్రభుత్వం హామీ ఇచ్చిందన్నారు. మిల్లర్లు రైతు
పంటకి, రైతు పండించినటువంటి పంటని తక్కువ ధరకి కొనుగోలు చేయడం ద్వారా నష్టపోతున్న రైతుకి అండగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే ప్రతి నియోజకవర్గంలోనూ రైతు ఎక్కడైనా కష్టంలో ఉంటే గిట్టుబాటు ధరకి ధాన్యం కొనుగోలు జరగకుంటే ధర్నాలు కానీ వినతి పత్రాలు కానీ ఈ ప్రభుత్వాన్ని ఎప్పటికప్పుడు మేల్కొల్పేటట్టే ఒక పరిస్థితిని తీసుకొచ్చాం. ప్రధానంగా బొండాల రకాలు, టాటా బొండాలు కానీ ఒరిస్సా బొండాలు కానీ పండించినటువంటి రైతుకి చాలా కన్నీరు మిగులుతుంది. ఈ బొండాల వెరైటీని కొనుగోలు చేయని కారణం చేత మిల్లర్స్ చాలా తక్కువ ధరకి ఈ ధాన్యాన్ని కొనుగోలు చేసేటువంటి పరిస్థితులను చూసిన తర్వాత ఆరుగాలం కష్టపడి అప్పుల పాలై పంట చేతికొస్తే సంతోషం లేక దోపిడీకి గురవుతున్నటువంటి రైతు పక్షాన మీ ద్వారా జిల్లా యంత్రాంగానికి ప్రభుత్వం రైతుకు బాసటగా నిలుస్తానని కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు. దానిలో ప్రధానంగా మీరు తీసుకున్న నిర్ణయం టార్గెట్స్ ఫిక్స్ చేశారు. రైతు ధాన్యం పట్టుకెళ్తే టార్గెట్ అయిపోయింది అని చెప్తున్నారు. మేము చేసే డిమాండ్ ఒకటే, రైతు పండించిన ప్రతి గింజని కొనుగోలు చేయాలి గిట్టుబాటు ధరకి. ఏదైతే మీరు ఎంఎస్పీని ప్రకటించారో ఆ ఎంఎస్పీకి కొనుగోలు చేయాలనేటువంటిది ప్రధానమైన డిమాండ్గా రైతు పక్షాన తూర్పుగోదావరి జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. దీనిలో పలు రకాల దోపిడీలని అరికట్టడం కోసం అడపాదడపా ఎక్కడైనా వర్షాలకు తడిచినటువంటి ధాన్యం ఉంటే ఆ ధాన్యాన్ని కూడా కొనుగోలు చేయడానికి ఈ జల్లులు పడ్డ సందర్భాల్లో రైతు లూటీకి గురయ్యేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి ఇప్పటికే మీరు ఎత్తేసారు, ఆర్బీకేల ద్వారా కొనుగోలు చేయాలి, దానికి లక్ష్యాలు పెట్టారు, టార్గెట్స్ ఫిక్స్ చేశారు. ఈ క్రాప్ బుకింగ్ ఉండేది, దాని మీద ఎక్కడా శ్రద్ధ లేదు. కాశ్మీర్లోని పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడిలో మరణించిన మృతులకు సంతాపంగా పట్టణ నాయకుల ఆధ్వర్యంలో తాడేపల్లి మున్సిపల్ ఆఫీస్, ఉండవల్లి సెంటర్, కూడలి నుంచి కేఎల్ రావు కాలనీ వరకు క్యాండిల్ లైట్ ర్యాలీ నిర్వహించారు. అలాగే ఉండవల్లి సెంటర్లో మానవహారం నిర్వహించి భారత్ మాతా కీ జై, ఉగ్రవాదులు నశించాలి అంటూ నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు మాట్లాడుతూ చెల్లపల్లి శ్రీనివాసరావు ఆదేశానుసారం పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు కాశ్మీర్లో జరిగిన మారణ కాండకి వ్యతిరేకంగా ఈ ర్యాలీ నిర్వహించామని చెప్పారు. జనసేన రాష్ట్ర ఐటీ కోఆర్డినేటర్ చెవాకల కోటేష్ బాబు, మంగళగిరి నియోజకవర్గ జనసేన నాయకులు జొన్న రాజేష్ మాట్లాడుతూ భారతదేశం మొత్తం ఐక్యంగా జరిగిన సంఘటనను వ్యతిరేకించి కేంద్రానికి మద్దతు తెలియజేస్తుందన్నారు. పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న నిరసన కార్యక్రమాల్లో భాగంగా వందలాది మందితో నిర్వహించిన క్యాండిల్ ర్యాలీకి ప్రజల సంఘీభావం తెలపడం శుభసూచకమని అన్నారు. भारत माता की जय, 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 उग्रवादం నశించాలి, ఉగ్రవాదం నశించాలి, भारत माता की जय, भारत माता की जय. కూటమి ప్రభుత్వానికి బిల్డప్ ఎక్కువ, బిజినెస్ తక్కువ అని మాజీ మంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత పేర్ని నాని అన్నారు. కూటమి ప్రభుత్వం తీసుకున్న అప్పుల గురించి మాట్లాడుతూ కూటమి పార్టీల అధినేతలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా నాని ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్, కేంద్ర ప్రభుత్వం వత్తాసుతో ప్రధాని మోడీ అండదండలతో ఏర్పడిన కూటమి ప్రభుత్వం ఇప్పటి వరకు నేరుగా 1,03,000 కోట్లు అప్పు చేసిందని మండిపడ్డారు. 2014కి ఈ రాష్ట్రానికి ఉన్నటువంటి అప్పు 1,40,000 కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అప్పు అయితే నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, భారతీయ జనతా పార్టీ ముగ్గురు కలిసి 2014లో వారు ఏర్పాటు చేసినటువంటి ప్రభుత్వం 2019లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యే నాటికి 2,57,500 కోట్ల రూపాయలు అప్పులు చేయడం జరిగింది. ఈ ముగ్గురు కలిసి నడిపినటువంటి ప్రభుత్వం 2,57,000 కోట్ల రూపాయలని పాతగా ఉన్నటువంటి 5 ఏళ్ల ముందున్నటువంటి 1,40,000 కోట్లకి ఈ అదనంగా
చేర్చడం జరిగింది. అంటే ఆ అప్పు అంటే 2014 ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తెలంగాణ నుంచి విడిపోయి అవిభాజ్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా ఏర్పడే నాటికి ఉన్నటువంటి అప్పు కన్నా 22.5% అప్పును పెంచి చేసినటువంటి పరిస్థితి. మరి వీళ్ళందరూ కూడా యాగి చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో చేసినటువంటి అప్పు 3,32,000 కోట్ల రూపాయల అప్పు. అంటే అప్పుడుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి చేతికి వచ్చినటువంటి ప్రభుత్వం, వారి చేతి ప్రభుత్వంతో పాటు ఆయనకు వచ్చినటువంటి అప్పు మీద 13% మేరకు చేయటం జరిగింది. ఇవాళ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా, పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా, కేంద్ర ప్రభుత్వ ఒత్తాసుతో మోడీ గారి అండదండలతో ఏర్పడినటువంటి ఈ ఘనమైన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటి వరకు చేసినటువంటి అప్పు ఏంటయా చూసుకుంటే సరాసరి రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి అప్పు 1,03,000 కోట్ల రూపాయలు. ప్రభుత్వం సరాసరి తెచ్చినటువంటి అప్పు 1,03,000 కోట్ల రూపాయలు. ఈ 1,03,000 కోట్ల రూపాయలు కాకుండా వివిధ కార్పొరేషన్ల ద్వారా తెచ్చినటువంటి అప్పు 44,000 పైచిలకు కోట్ల రూపాయలని రాష్ట్ర ప్రభుత్వ కార్పొరేషన్ల ద్వారా అప్పు తేటం ద్వారా మొత్తం వీళ్ళు చేసినటువంటి అప్పు 1,47,000 కోట్ల రూపాయలు పైబడి ఇంకా ఒక్క సంవత్సరం కూడా పూర్తవల, 12 మాసాలు పూర్తవకుండా, అంటే వీళ్ళెక్కి సంవత్సరం నిండకుండానే 1,47,000 కోట్ల పైబడి అప్పు ఈ రాష్ట్రానికి చేయటం జరిగిందనేది కూడా అందరికీ ఆశ్చర్యం గొలిపేటువంటి సంఘటన. సోషల్ మీడియా వేదికగా విజయవాడ మాజీ ఎంపీ కేశినేని నాని చేస్తున్న వ్యాఖ్యలను ఏపీ బిల్డింగ్ అదర్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ అడ్వైజరీ కమిటీ చైర్మన్ గొట్టుముక్కల రఘురామరాజు ఖండించారు. ఈ సందర్భంగా నాని పెడుతున్న పోస్టులు చూస్తుంటే దయ్యాలు వేదాలు వల్లిస్తున్నట్లు ఉందన్నారు. 2019 నుంచి 24 వరకు నాని ఎంపీగా ఉన్న సమయంలో ఇసుక అందుబాటులో లేక 64 మంది భవన నిర్మాణ కార్మికులు ఆత్మహత్య చేసుకున్నారని, జగన్ ఇసుక మాఫియాను ప్రోత్సహించి రాష్ట్రంలో ఇసుక సామాన్యులకు అందకుండా దోచుకున్నప్పుడు మాజీ ఎంపీ నాని గళం ఎందుకు మూగబోయిందో సమాధానం చెప్పాలన్నారు. ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో సీఎం చంద్రబాబు ఉచిత ఇసుక విధానాన్ని తీసుకొచ్చారని, టన్ను ఇసుక 300 రూపాయలకే దొరకడంతో భవన నిర్మాణ కార్మికులు పనులు దొరికి ఆనందంగా ఉంటే నాని ఎందుకు చూసి ఓర్వలేకపోతున్నాడన్నారు. మాజీ మంత్రి జోగి రమేష్ తో కలిసి వ్యాపార భాగస్వామిగా నాని చేసిన అరాచకాలు విజయవాడ పార్లమెంటు ప్రజలు ఇంకా మర్చిపోలేదన్నారు. గత 2 రోజులుగా విజయవాడ మాజీ పార్లమెంట్ సభ్యులు కేశినేని నాని గారు సోషల్ మీడియా వేదికగా చేస్తున్న వ్యాఖ్యలు చూస్తుంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగా అనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఆయన విజయవాడ పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నప్పుడు 2019 నుంచి 24 వరకు ఈ రాష్ట్రంలో ఇసుక అందుబాటులో లేక 64 మంది భవన నిర్మాణ కార్మికులు ఆత్మహత్య చేసిన సంఘటన ఆయన గుర్తురాలని పడుతూ ఉన్నా. ఆ రోజు నువ్వు విజయవాడ పార్లమెంట్ సభ్యుడిగా నువ్వు ప్రజలకు న్యాయం చేస్తావు, కార్మికులకి న్యాయం చేస్తావని చెప్పి నేను గెలిపించినప్పుడు నువ్వెందుకు మాట్లాడలేదు? ఆ రోజు ఇప్పుడు వినిపిస్తున్న గళం ఆ రోజు మొగపోయిందా? ఏమైందని పడుతూ ఉన్నాం మేము. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ఇసుకని మాఫియా చేసి ఇతర రాష్ట్రాలు తరలిస్తున్నప్పుడు, రాష్ట్రంలో అందుబాటులో లేకుండా చేస్తున్నప్పుడు నువ్వేం చేస్తావునని పడుతూ ఉన్నావు. చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఉచిత ఇసుక విధానాన్ని తీసుకొచ్చి ఇసుక ఇవాళ యజమాని ఇంటికి టన్ను 300 రూపాయలకి వచ్చే పరిస్థితి రోజులు ఉంటే కార్మికులందరూ ఆనందంగా ఇళ్ల నిర్మాణంలో భాగస్వాములు అవుతూ ఉంటే నువ్వెందుకని చూసి ఓర్వలేకపోతా ఉన్నావు అని చెప్పి సందర్భంగా అడుగుతూ ఉన్నావు. అదేవిధంగా నువ్వు పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నప్పుడు కనీసం ఒక్కసారైనా సరే ఈ రాష్ట్రంలో ఉండే ఇసుక దోపిడీ మీద ఎందుకు మాట్లాడలేకపోయావు? ఆ రోజు ఇసుక దోపిడీలో నువ్వు వాటాలు తీసుకున్నావా?
అందుకని మాట్లాడలేకపోవని చెప్పి అడుగుతూ ఉన్నావు. అదేవిధంగా యాష్ గురించి మాట్లాడుతూ ఉన్నావు. ఆ రోజు జోగి రమేష్తో కలిసి ఆయన వ్యాపార భాగస్వామిగా నువ్వు చేసిన అరాచకాలు విజయవాడ పార్లమెంట్ ప్రజలు ఎవరు కూడా మర్చిపోలే. కనీసం ఒక్కసారైనా సరే ఏ కార్యకర్తకు అన్యాయం జరిగినా, ఏ కార్యకర్త ఇబ్బంది కలిగినా ఒక్కసారి పరామర్శించామని చెప్పి అడుగుతూ ఉన్నావు. నేను వైసీపీ జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఈ రాష్ట్రంలో రావణ కాష్టంలాగా రగిలిపోతూ ఉన్నప్పుడు కానివ్వండి, లేకపోతే పని లేక కార్మికులు ఆత్మహత్య చేసినప్పుడు కానివ్వండి, ఎందుకు నువ్వు మాట్లాడలేదు? ఈరోజు ఎందుకని కడుపు పొలంతో మాట్లాడుతూ పడుతూ ఉన్నావు. యాష్ గురించి మాట్లాడుతూ ఉన్నావు, దోపిడీ జరుగుతుందని చెప్తా ఉన్నావు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత యాష్ని ఇవాళ టెండర్లు పిలిచి పారదర్శకంగా చేస్తున్న పరిస్థితి ఉంటే నువ్వు ఎందుకని దాని గురించి మాట్లాడుతున్నా అడుగుతున్నావు. అభివృద్ధిని చూసి ఓరవలేకపోతా ఉన్నావా? మీ తమ్ముడు కేసినేని చిన్ని గారు, మా నాయకుడు, విజయవాడ పార్లమెంట్లో చేసిన అభివృద్ధిని చూసి ఓరవలేక విషయం చిమ్ముతా ఉన్నావు. నువ్వు కేసినేని నాని పార్టీ మారిన దగ్గర నుంచి కాట్ల నానిగా మారాడు. పల్నాడు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్ నుంచి చీరాల వెళుతున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు నకరికల్లు మండలం శాంతినగర్ వద్ద బోల్తా పడింది. బస్సు బోల్తా పడే సమయానికి 25 మంది బస్సులో ప్రయాణిస్తున్నట్లు సమాచారం. ప్రమాదంలో 5గురు గాయపడ్డారు. అయితే బస్సు శిథిలాల మధ్య ఓ మహిళ ఇరుక్కుపోయింది. మహిళల్ని కాపాడడానికి క్రేన్లను రంగంలోకి దించారు. బస్సు పగలగొట్టి 2 గంటల పాటు కష్టపడి బస్సులో ఇరుక్కుపోయిన మహిళల్ని కాపాడారు పోలీసులు. మితిమీరిన వేగంతోనే ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు భావిస్తున్నారు. గాయపడిన వారిని హాస్పిటల్ కు తరలించారు. అతి వేగంగాని అన్నది కరెక్ట్ కాదు. అది డ్రైవర్ ఆ విధంగా వెళ్ళడనేటువంటిది క్లీనర్ని వాళ్ళని అడిగితే తెలుస్తుంది. ఏమైనప్పటికీ కూడా ఇమీడియట్గా గోల్డెన్ అవర్ ఏదైతే ఉందో ఆ 1 అవర్ మేనేజ్మెంట్లో పోలీసు, స్థానికులు, ఎమ్మెల్యే గారు, మీడియా వాళ్ళు కూడా ఇమీడియట్గా వచ్చి అందరికీ ఇన్ఫామ్ చేసి క్లియర్గా చేయడం వల్ల అందరూ కలిసి సర్వైవ్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఎవరైతే పోలీస్ మెన్ కానీ, స్థానికులు కానీ అమ్మాయిని రక్షించడానికి సహాయపడ్డారు వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు. మనకి ఒక రివార్డు కూడా అందజేయడం జరిగింది. ఆమె కూడా సేఫ్గానే ఉంది. ఆమెను కూడా పంపించడం జరిగింది. ఎవరికి ఎటువంటి ప్రాణహాని వేసవి సెలవులు వారాంతం నేపథ్యంలో తిరుమలకు భక్తుల రద్దీ భారీగా పెరిగింది. శ్రీవారి దర్శనానికి భక్తులు పోటెత్తారు. అలిపిరి తనిఖీ కేంద్రం వద్ద వాహనాలను తనిఖీ చేసే ప్రక్రియ ఆలస్యమవుతోంది. దీంతో వాహనాలు గరుడ కూడలి వరకు నిలిచిపోయాయి. భక్తులు గంటల తరబడి వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొంది. దర్శనానికి వివిధ సేవలకు ముందస్తుగా టికెట్లు పొందిన వారు ఇబ్బందులు పడుతున్నారు. సమయం దాటితే తమను సేవలకు అనుమతించాలంటూ వాపోతున్నారు. తనిఖీ కేంద్రం వద్ద 45 మంది ఎస్పీఎఫ్ సిబ్బంది, 15 మంది విజిలెన్స్ సిబ్బంది ఉన్నారు. ఈ సంఖ్యను పెంచితే తనిఖీ త్వరితగతిన అవుతుందని భక్తులు భావిస్తున్నారు. జమ్మూ కాశ్మీర్ పహల్గంలో ఉగ్రదాడికి నిరసనగా మాల సంఘం రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించి ఉగ్రదాడిలో మృతి చెందిన వారి ఆత్మకు శాంతి చేకూర్చాలని నివాళి అర్పించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఓకే అన్నలు, మాల సంఘం పెద్దలు, ఖచ్చితంగా పాకిస్తాన్ ద్రోహ బుద్ధిని మనం ఎండగట్టాల్సిందే. పాకిస్తాన్ని తుదముట్టించాల్సిందే. అయిపోయింది. 40 ఏళ్ల నుంచి వాళ్ళతో మనం పడుతున్న పీడన అయిపోయింది. ఖచ్చితంగా ఈ దేశం అంతా ఒక్క తాటి మీద మా మాలలుగా మేము మా హక్కుల కోసం ఎట్లయితే పోరాడతామో ఈ దేశ భద్రత కోసం, ఈ దేశ అస్తిత్వ ఆత్మగౌరవం, ఎందుకంటే ఈ దేశం నాది, ఈ గాలి నాది, ఈ భూమి నాది, ఈ కొండలు నాయి, ఈ ఆకాశం నాది, ఈ నదులు నాయి. ఈ నా దేశంలో బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ప్రకారం నడుస్తున్న ఈ దేశంలో పరాయి దేశస్తులు వచ్చి అమాయక పౌరులని మట్టుబెట్టడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం మాల సంఘం తరఫున. అయితే విదేశీ శత్రువు ఖచ్చితంగా కంటి ముందు కనబడుతున్నాడు. వాడిని తుదముట్టించడానికి ఆర్మీ ఉన్నది, మద్దతుగా 140 కోట్ల జనాభా ఉన్నది. కానీ దేశంలో ఉంటూ
తోటి భారతీయులని లంచాల రూపంలో దోపిడీ చేస్తున్న ఈ అంతర్గత శత్రువులను ఏం చేద్దాం? ఈ దేశంలో ఉంటూ బ్యాంకులను దోపిడీ చేస్తున్న అంతర్గత శత్రువుని ఏం చేద్దాం? ఈ దేశంలో ఉంటూ కులాలు అంటరానితనాన్ని ప్రోత్సహిస్తున్న దుర్మార్గులు ఏం చేద్దాం? ముందు శత్రువుని ఎదుర్కొనే ముందు ఇంట గెలవాలి. ఇంట గెలవాలని అంటే ఈ దేశంలో ఉన్నటువంటి అరాచకాలు, అక్రమాలు, అవినీతిని అంతమొందించాలి. మేడే వేడుకలను చికాగో అమరవీరులను సింగరేణిలో కార్మికుల హక్కుల కోసం పోరాటం చేసి అసువులు బాసిన వారిని స్మరిస్తూ జరుపుకుందామని తెలంగాణ సింగరేణి ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు కమ్మిర గట్టయ్య, మిట్టపల్లి కుమారస్వామి పిలుపునిచ్చారు. గోదావరి ఖని ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ మేడే వేడుకలను పండుగలా కాకుండా అమరవీరుల అమరత్వాన్ని గుర్తిస్తూ జరుపుకోవాలని కోరారు. చికాగో అమరవీరుల మేడే స్ఫూర్తిగా సింగరేణిలో బొగ్గు బ్లాకుల ప్రైవేటీకరణపై కార్మికులు పోరాడి సాధించుకున్న 44 చట్టాలను 4 లేబర్ కోడ్లుగా మార్చాలన్న ప్రయత్నాలపై పోరాటాలను సాగిద్దామని మే 20న కార్మిక సంఘాలు తలపెట్టిన దేశవ్యాప్త సమ్మెను విజయవంతం చేద్దామని కోరారు. మే 1 నాడు జరిగే 139వ మేడే చికాగో అమరవీరులను స్మరిస్తూ సింగరేణి కార్మిక వర్గం అంతా కూడా చికాగో అమరవీరులను స్మరిస్తూ మేడేను జరుపుకోవాల్సినటువంటి అవసరం ఉందని ఈ సందర్భంగా తెలంగాణ సింగరేణి ఉద్యోగుల సంఘంగా మిట్టపల్లి కుమారస్వామి గారు తెలియజేస్తా ఉన్నాను, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. సింగరేణిలో అనేక రకాలైనటువంటి ఆర్థికమైనటువంటి, సామాజికమైనటువంటి హక్కుల కోసం, కార్మిక వర్గ హక్కుల కోసం నిరంతరం పోరాటం చేసినటువంటి సింగరేణి కార్మిక వర్గంతో పాటు కార్మిక నాయకత్వం కూడా అనేక రకాల ఉద్యమాలు చేసి సింగరేణిలో అమరత్వం జరిగినటువంటి సందర్భం ఉన్నది. ఈరోజు మేడే సందర్భంగా మేడే శుభాకాంక్షలు తెలుపుతున్నటువంటి ఈ సందర్భంలో కార్మిక వర్గం అంతా కూడా ఏమి పండగ లెక్క పండగ వాతావరణంలో చేసుకుంటారు తప్ప ఒక స్ఫూర్తిదాయకమైనటువంటి మేడేను స్మరిస్తూ సింగరేణి కార్మిక వర్గం ఆ పోరాట నాయకత్వాన్ని చూపించాల్సినటువంటి అవసరం ఉండే. అందుకే తెలంగాణ సింగరేణి ఉద్యోగుల సంఘంగా మేము ఈ సింగరేణి కార్మిక వర్గానికి ఆ అమరవీరులను స్మరిస్తూ ఆ అమరవీరుల యొక్క జ్ఞాపకార్థంగా ఈ మేడేను జరుపుకుంటూ సింగరేణిలో ఓపెన్ కాస్ట్లకు సంబంధించినటువంటి అంశం అయితేనేమి, సింగరేణిలో ఓపెన్ టెండర్లకు సంబంధించినటువంటి అవసరం అయితేనేమి, ఈ సింగరేణి కార్మిక వర్గానికి సంబంధించినటువంటి వనరులను ఈ కార్పొరేట్ శక్తులైనటువంటి ఆదాని అంబేనులకు తాకట్టు పెట్టడానికి కేంద్ర ప్రభుత్వం ఒక కుట్రపూరితమైనటువంటి అంశంగా ముందుకొస్తా ఉంది. కాబట్టి ఈ కార్మిక వర్గం మనకు జరిగే అటువంటి ఆర్థిక దోపిడిని, ఖనిజ దోపిడికి సంబంధించినటువంటి దాంట్లో కార్మిక వర్గం పోరాటం చేయాల్సినటువంటి అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ద్రోణి ఉపరితల ఆవర్తనాల ప్రభావంతో మే మొదటి వారంలో దక్షిణాది రాష్ట్రాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. మేలో సాధారణం కంటే ఎక్కువ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఉమ్మడి అనంతపురం, చిత్తూరు, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో తేలికపాటి వానలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. రాబోయే 5 రోజుల్లో రాయలసీమలో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతాయని తెలిపింది.